దేశ స్వాతంత్ర్యం కోసము ఛత్రపతి శివాజీ చేసిన పోరాటం కొనియాడదగినదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అర్బన్ మండలం ఆరపల్లి, రూరల్ మండలం జయవరం గ్రామంలో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ పాల్గొని శివాజీ మహారాజ్కి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, అణచివేతకు, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా శివాజీ మహారాజ్ పోరాటం చేశారని అన్నారు. ఈ తరం యువత వారి చరిత్ర తెలుసుకొని ముందుకు పోవాలని కోరారు. అనంతరం ఆరపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజుతో పాటు గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోతామనేటువంటి ప్రజలతోటి వారి ప్రతిభలకు ఘనంగా పూలమాలలు సమర్పించుకుంటూ నివాళులు ఇస్తూ మీ ఆలోచనను మీ ముందుకు తీసుకొని పోతాం, మీ ఆశయ సాధన మీ ముందుకు తీసుకొని పోతామని చెప్పని ఒక ప్రశ్న పూడేటువంటి కార్యక్రమం అనేక ప్రాంతాల్లో జరుగుతాం. అనేక గ్రామాల్లో కూడా నూతనంగా శివాజీ మహారాజ్ గారి విగ్రహాలను నెలకొల్పుకోవడానికి యువతరం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారంతో, దాతల సహకారంతో అనేక ప్రాంతాల్లో కూడా శివాజీ మహారాజ్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కోసం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో అమ్మవారి ఆశీస్సుతోటి ఛత్రపతి శివాజీ గారు ఆ రోజుల్లోనే అణచివేతకు వ్యతిరేకంగా, నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా మన ధర్మాన్ని కాపాడడం కోసం ముందుకు పోయేటువంటి క్రమంలో వారు చేసినటువంటి సేవలు కానీ, పోరాటాలు కానీ ఈ తరం ఇప్పటి వరకు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే, ఎప్పటికైనా మంచి చేస్తున్నామంటే, పేదల కోసం పోరాటం చేస్తున్నామంటే, ధర్మం కోసం నిలబడుతున్నామంటే 10 కాలాల పాటు నిలబడుతుంది ఆ సేవలని చెప్పడం నిదర్శనం ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చేసిన పోరాటం. ఈరోజు ఇక్కడో మహారాష్ట్రలో జరిగిన ఈరోజు ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేసుకుంటూ దేశవ్యాప్తంగా పోతున్నాయి. మన మహనీయుల యొక్క అనేక జయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీ గారి స్వాతంత్ర ఉద్యమ పోరాటం గురించే కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ, సర్వై పాపన్నకు సంబంధించిన అంశం కానీ, కొమరం భీం సంబంధించినటువంటి ఏ వీరుల కథలు చూసినా, ఏ వీరుల యొక్క గాథను విన్నా ప్రజల పక్షాన్ని నిలబడి, ధర్మం పక్షాన్ని నిలబడి వారు మహనీయులు అయినరు. అలాంటి మహనీయుల యొక్క జయంతి సందర్భంగా మనం వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆలోచన ముందుకు తీసుకుని పోతామని చెప్పేటువంటి కార్యక్రమం ఈ తరం ప్రజలకు, ఈ తరం యువతకు వారిని స్ఫూర్తిగా తీసుకొని వీలైతే 10 మందికి సాయం చేయాలి తప్ప నష్టం చేయకూడదనేటువంటి ఒక ఆలోచన తీసుకుని పోయే క్రమంలో వారి ఇచ్చినటువంటి చరిత్రను చదువుకొని ముందుకు పోయే విధంగా ఈ కార్యక్రమం చేయడం, మనం ఐక్యంగా కూడా ఈరోజు ఏర్పడి సంఘం ద్వారా కానీ గ్రామంలో పెద్దలందరూ కూడా పిలుచుకొని వారిని ఘనంగా నివాళులర్పించుకుంటూ వారి ఆశయ సాధనను, ఆలోచన ముందుకు తీసుకుపోవడమనే ఒక కార్యక్రమం తీసుకోవడం కూడా చాలా చక్కటి మార్గంగా నేను భావిస్తున్నాను.